టాటూస్ వేసుకోవచ్చా? ఓకే. టాటూస్ వేసుకోవచ్చు అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కమాండ్ ఏంటి అని అంటే డు నాట్ టాటూ యువర్ సెల్ఫ్, డు నాట్ వేర్ టాటూస్ ఆన్ యువర్ బాడీ అని చాలా క్లియర్గా ఉండవచ్చు. ఇది ఎప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక 4,000 5,000 ఇయర్స్ బ్యాకే దేవుడు చెబుతా వచ్చాడు. మనం ఇదేదో మోడర్న్ క్వశ్చన్ అనుకుంటాం, కానీ ఇది చాలా ఎర్లీ ఏజ్లో ఉంటున్న క్వశ్చన్. సింపుల్ కమాండ్ ఏంటంటే డోంట్ వేర్ టాటూస్. అయితే ఐ జస్ట్ వాంట్ గివ్ యూ 2 పాసిబిలిటీస్. ఒకటి ఏమంటారంటే క్రిస్టియన్ టాటూస్ వేసుకోవచ్చు కదన్నా, వీఆర్ ప్రొఫెసింగ్ క్రైస్ట్ కదా అని అంటారు. అయితే దేర్ ఈస్ సంథింగ్ బెటర్. నువ్వు వరల్డ్లీ మీన్స్ యూజ్ చేసి క్రైస్ట్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బిబ్లికల్ మీన్స్ యూజ్ చేసి క్రైస్ట్ని ప్రజెంట్ చేయాలి. కాబట్టి చాలాసార్లు ఇప్పుడు సినిమా తీసుకొని ఆ సినిమా స్టోరీలో నుంచి క్రైస్ట్ని తీసుకొని వస్తారు. యాక్చువల్లీ యూ కెన్ బ్రింగ్ అవుట్ క్రైస్ట్ వితౌట్ ఎ సినిమా స్టోరీ. కాబట్టి అన్క్రిస్టియన్ మీన్స్లో నుంచి క్రైస్ట్ని తీసుకొని రావడం తప్పు. యూ హ్యావ్ టు యూస్ క్రిస్టియన్ మీన్స్, యూ హ్యావ్ టు యూస్ స్పిరిచువల్ మీన్స్. అయితే దేర్ ఇస్ నథింగ్ సిన్ఫుల్ ఇన్ ఎ టాటూ. ఒక టాటూలోనే అంటే ఆ ఇంక్లో ఏదో తప్పు ఉంది, లేకపోతే వేసుకోవడం లేదు. అయితే ఈ టాటూ అనేది జనరల్గా ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతా వచ్చింది. ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ హీదన్ కల్చర్. ఇది ఒక హీదన్ కల్చర్ నుంచి వచ్చింది. ఇది అన్యుల ఆచారాలు కాబట్టి వి డోంట్ ఎంకరేజ్ దట్. ఆ తర్వాత రెండవది క్రిస్టియన్ టాటూస్ అని అంటే ఇంకట్లయితే మొత్తం సువార్త ఒళ్ళంతా రాసుకుంటావా? రాసుకోలేవు కదా. ఏదో ఒక పేరు జీసస్ అని రాసుకుంటావు. ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ వేస్ ఆఫ్ షోయింగ్ క్రైస్ట్ రాదర్ దాన్ త్రూ అ టాటూ. ఆ తర్వాత నీ బాడీ దేవునికి ఆలయం అని గుర్తుపెట్టుకోవాలా. నీ బాడీ గాడ్ హెస్ పర్చేస్ యూ, నాట్ ఓన్లీ యువర్ స్పిరిట్. నీ బాడీని కూడా ప్రభు కొనేస్తా వచ్చాడు కాబట్టి నీ ప్రతి సెల్ మీద ఆయనకు అధికారం ఉంది. యూ జస్ట్ క్యాన్ పియర్స్ యువర్ బాడీ, డోంట్ హర్ట్ యువర్ బాడీ. నువ్వు నీ బాడీని ఇంజూర్ చేసుకోవడం చాలా తప్పు. అందుకే మనం ఎందుకు మందు తాగొద్దు అని అంటాం, మనం ఎందుకు సిగరెట్లు తాగొద్దు అంటాం. యూఆర్ ఇంజూరింగ్ యువర్ బాడీ. టాటూ కూడా అదే చేస్తుంది. టాటూ ఇస్ పియర్సింగ్ అండ్ ఇంజూరింగ్ యువర్ బాడీ. కాబట్టి టాటూస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ హెల్తీ ప్రాక్టీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నువ్వు ఇంటర్నల్గా క్యారింగ్ ద క్రాస్, ఆ పెయిన్ ఈజ్ అ స్పిరిచువల్ పెయిన్. దిస్ ఈజ్ అన్ అన్స్పిరిచువల్ పెయిన్. ఇప్పుడు దెన్ ది సెకండ్ ప్రాబిలిటీ ఈస్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ టాటూ, వాట్ షుడ్ ఐ డూ విత్ దట్? నాకు ఇప్పటికే టాటూ ఉంది, ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నా, ఇప్పుడు నేను ఏం చేయాలా అని అంటే ఆ టాటూని అట్లానే పెట్టుకో. ఎందుకు అని అంటే వేరే వాళ్ళు చూసి అదేం బ్రదర్ మీరు టాటూ వేసుకున్నారంటే, ఒకప్పుడు నా బతికిట్లు ఉండేది బ్రదర్, ఏసే నన్ను మార్చడానికి కదా, సాక్షిగా పెట్టుకో. ఒకవేళ టాటూ తీసివేయగలిగితే అండ్ యూఆర్ కన్విన్స్ టు టేక్ ఇట్ అవుట్, వెరీ గుడ్ టు టేక్ ఇట్ అవుట్, బట్ యూ డోంట్ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ విత్ ఎ క్రిస్టియన్ టాటూ. అండ్ జస్ట్ టు మేక్ ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇష్టపడతాను. నీకుంటున్న ఇంట్రెస్ట్ని క్రిస్టియనైజ్ చేయొద్దు, నీకుంటున్న ఇంట్రెస్ట్ని బ్యాప్టైజ్ చేయొద్దు బైబిల్లోనికి, నీకుంటున్న ఇంట్రెస్ట్ని స్పిరిచువలైజ్ చేయొద్దు. అది ఇంట్రెస్ట్ తప్పు అయితే అది తప్పని ఒప్పుకో, అంతేగాని దాన్ని తీసుకొని వచ్చి యేసయ్య పేరులో పెట్టి లేకపోతే ఇంకేదో క్రిస్టియనైజ్ చేస్తే అది మంచిది అయిపోతుంది. నో 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 నో. మనము కొత్త నిబంధనలో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం వీఆర్ బీయింగ్ క్లెన్స్డ్ ఫ్రమ్ ది ఇన్సైడ్. పాత నిబంధన బయట క్లెన్సింగ్, కొత్త నిబంధన లోపల నుంచి మనం మారుతూ ఉంటున్నాం. కాబట్టి లోపల నుంచి నువ్వు మారుతూ ఉంటున్నప్పుడు ఆ డిజైర్స్కి మనం చచ్చిపోవాలా. ఆ డిజైర్స్కి చచ్చిపోయిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ నాట్ గెట్ యువర్ సెల్ఫ్ టాటూడ్.